ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దిక్కులేనటువంటి దరిద్రులను నిరాకరించువాడు కాడు. దిక్కులేని దరిద్రులను ఈ లోకం నిరాకరిస్తుంది, కానీ యేసయ్య అట్టి వారిని నిరాకరింపక వారి ప్రార్థనల వైపు ఆయన తిరుగుచున్నాడు. వారు ప్రార్థించుచున్న ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు. దరిద్రతలో నుండి వారిని పైకి లేవనెత్తువాడు ఆయనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పెంటకుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీనులు ధన్యులు, పరలోక రాజ్యం వారు స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మీ దీన దశను బట్టి, మీ దరిద్రతను బట్టి మీరు కంగారు పడనవసరం లేదు. మీరు ప్రార్థించండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ ప్రార్థన ఆలకించుచున్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది: దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడిన వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 18వ చరణం. దరిద్రులు ఎప్పుడూ మరువబడరట. బాధపడుచున్న వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. ప్రియమైనటువంటి వారులారా, మీరు దరిద్రతలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని మరువడు. మీ బాధను ఆయన తృణీకరించడు. మీ బాధను ఆయన ఆలకించువాడై ఉన్నాడు. తగిన ప్రతిఫలాన్నిచ్చు దేవుడై ఉన్నాడు. మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారు, మీ బాధలను బట్టి, మీకున్నటువంటి దరిద్రతను బట్టి మీరు అనాలోచనగా ఉన్నారేమో, కంగారు పడుతున్నారేమో, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నాకు పరిస్థితి ఇంతే అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ప్రార్థించినప్పుడు ఆయన మీ దీన దశ నుండి మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. ఎత్తైన స్థలముల మీద, ఉన్నతమైన స్థలాల మీద మిమ్మల్ని నిలవబెట్టడానికి ఆయన అర్హత కలిగి ఉన్నాడు. నేడే ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతమును చేయనై ఉన్నాడు. తప్పక దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించువాడవు కాదు. వారి ప్రార్థనను ఆలకించి వారి ప్రార్థన వైపు తిరుగుచున్న దేవుడవు. నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. వారి సమస్యల నుండి, వారి పరిస్థితుల నుండి, వారి కష్టాల నుండి విడుదల, విమోచన దయచేయి. ప్రియ ప్రభువా, నీ బిడ్డలతో మీరుండి రాత్రి నీ ప్రసన్నత నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.